నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది డిసెంబర్ 10న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ప్రాంగణంలో ఆయనను ప్రశ్నించిన ఒక టీవీ ఛానల్ విలేకరి చేతిలోని మైక్ లాక్కుని అతడిపై దాడి చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 23న కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. గాయపడిన జర్నలిస్ట్ ని ఆసుపత్రికి వెళ్లి మోహన్ బాబు పరామర్శించారని విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. విలేకరికి అవసరమైన ఆర్థిక సాయం కూడా చేస్తామని ఇప్పటికే ప్రకటించినట్లు కోర్టుకు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేసి ఇంటికి వచ్చిన వారిపై దాడి చేశారని, విచారణకు కూడా వెళ్లలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ విధంగా వ్యవహరించలేదని న్యాయవాది తెలిపారు.